చేయొచ్చమాట. ఓకే. ఆడియన్స్‌లోనే రకరకాల కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు యాడ్ మేనేజర్‌లోకొచ్చాక ఇక్కడ ఆడియన్స్ అని ఉంటుందన్నమాట. ఈ యెస్ సార్. ఆడియన్స్‌లో కస్టమ్ ఆడియన్స్ అని క్లిక్ చేస్తే గనక వెబ్‌సైట్ నుంచి వచ్చే కస్టమర్స్‌ని ఇక్కడ సోర్స్ ద్వారా తీసుకుంటాము. మనకు అప్లికేషన్ ఉందనుకోండి, మొబైల్ యాప్ ఉందనుకోండి, అప్పుడు మొబైల్ యాక్టివిటీతో చూసుకుంటామన్నమాట. ఇప్పుడు మనకి కామర్స్ ఉంటే గనక క్యాటలాగ్ ద్వారా టార్గెట్ చేసుకోవచ్చు. సో, ఈ డిఫరెంట్ సోర్సెస్‌లో నుంచి డిఫరెంట్ డేటా గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ రీటార్గెట్ చేయొచ్చు కస్టమర్స్‌ని. సో, అదెలా ఉంటుందో ఒకసారి ఒక జిస్ట్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు జస్ట్ ఊరికనే ఇది కస్టమ్ లిస్ట్ మాట. మన దగ్గర కస్టమర్స్ యొక్క ఫోన్ నంబర్‌లు, మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి మ్యామ్. దాన్ని ఓకే. ఆ లిస్ట్ అంతా ఇక్కడ అప్‌లోడ్ చేసి హ్మ్. ఓకే. ఒక సెకండ్. ఈ విధంగా ఫోన్ నంబర్స్ ఉన్నాయనుకోండి, ఈమెయిల్ ఐడీస్ ఉన్నా కూడా వాటిల యెస్ సార్. ద్వారా ఎవరైతే ఫేస్‌బుక్‌లో ఉన్నారో వాళ్ళని ఫైండ్ ఔట్ చేయొచ్చమాట. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఆళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయనుకోండి, వాటిల ద్వారా కూడా టార్గెట్ చేయొచ్చు. ఇదిగో చూడండి. ఇది ఆహ్, ఇవన్నీ డీటెయిల్స్ మాట. ఈమెయిల్ ఐడీతో టార్గెట్ చేయొచ్చు. ఫోన్ నంబర్‌తో. ఇప్పుడు మొబైల్ అడ్వర్టైజర్ ఐడీ అని ఉంటుందన్నమాట. సో, వాటిల ద్వారా టార్గెట్ చేయొచ్చు. యాప్స్ ఉంటే గనక యాప్స్ ద్వారా టార్గెట్ చేయొచ్చు. ఫేస్‌బుక్ పేజ్ యూజర్ వాళ్ళది పేజ్ యూజర్ ఐడీ ఉందనుకోండి, దాని ద్వారా టార్గెట్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ అంటే వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. మీకు ఇటువంటి డీటెయిల్స్ ఏదున్నా గూడా మనం తీసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేసి టార్గెట్ చేయొచ్చమాట. అంటే ఇప్పుడు నా దగ్గర చాలా కాంటాక్ట్సే ఉన్నాయనుకుందాం సార్ ఆ! బల్క్. అంటే హ్మ్. ఒక 200 అట్లున్నాయనుకుందాం. ఒక్కొక్కటి పే ఇప్పుడు చేయాలా? లేకుంటే అన్నీ ఒకేసారి పే ఒకేసారి, చేయొచ్చా? అన్నీ ఒకేసారి మ్యామ్. ఒక నంబర్స్. ఆ! అప్‌లోడ్ చేస్తామాట. చూపిస్తాను మీకిప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టెంప్లేట్ ఉంటదన్నమాట. యెస్ సార్. ఏ ఫార్మాట్‌లోకి మనం ఎలా అప్‌లోడ్ చేయాలనే ఒక ఫార్మాట్ ఉంటుందిక్కడ. ఓకే. ఈ ఫార్మాట్‌లోకి వెళ్ళామనుకోండి, మనం అక్కర్లేని కాలమ్స్ అన్నీ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఓకే. ఇప్పుడు సపోజ్ ఈమెయిల్ ఐడీ మాత్రమే ఉందంటే ఇవన్నీ డిలీట్ చేసేసి ఎంప్టీగా కూడా వదిలేయొచ్చు. ఓన్లీ ఈమెయిల్ ఐడీ ఒకటే అట్లే పెట్టాలి. ఆ! ఆ! మిగతాది ఇలాగా మీరు లక్షల్లో కూడా అప్‌డేట్ చేయొచ్చు. తప్పే లేదు. కానీ ఏంటంటే, ఇప్పుడు మినిమమ్ వచ్చేటప్పటికి 1000 ఉంటే బెటర్ మాట. ఓకే. ఎందుకనే రీజన్ గూడా చెప్తాను. ఇప్పుడు దాని ఫేస్‌బుక్ హ్యాండిల్ చేయగలిగే ఒక మినిమమ్ క్వాంటిటీ వచ్చేటప్పటికి 1000 ఉంటే యాక్యురసీ ఎక్కువుంటుంది. 1000 ఉంటే గనక ఒక కస్టమర్‌ని కన్వర్షన్ రేట్ కింద తీసుకుంటాంమాట. సో, ఓకే. బేసిక్‌గా ఎనీ డేటా ఆఫ్ కస్టమర్ తీసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అది లో ఆడియన్స్ అని చూపించడానికి ఒక అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇదిగోండి. ఈ విధంగా ఇస్తామట. ఇది నేను యాడ్ చేసిన అమౌంట్ నంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేవాడికి బిలో 1000 ఉన్నారని చూపిస్తుంది ఇది. యెస్ సార్. సో, బిలో 1000 ఉన్న ఏదన్నా సరే ఇక్కడ ఇలాగా డిస్‌ప్లే అవుతూ ఉంటదన్నమాట. సో, ఓకే. నేను రికమెండ్ చేసేదేంటంటే మినిమమ్ 1000 పీపుల్ ఉండేలా చూసుకోమంటన్నమాట. లేదన్నా కూడా ఇది పాపులేట్ అవుతూ ఉంటుంది ఇలాగా. కానీ టైం తీసుకుంటుంది. ఓకే సార్. ఈరోజు 10 మందొచ్చారనుకోండి మ్యామ్.
అలాగా 100 రోజుల్లో వచ్చేటికి మళ్ళీ 1000 మంది అవుతారు అది. ఓకే. ఆ 100 మంది 100 రోజులు అయిన తర్వాత టార్గెటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్తామంట. కావాలంటే ఇప్పుడే క్యాంపెయిన్ కూడా క్రియేట్ చేసి పెట్టేయచ్చు. కానీ అది ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది వచ్చేటప్పటికి మాత్రం ఆ 1000 అబోవ్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టార్గెటింగ్ లిస్ట్ ఉంటుంది అనమాట. మ్యామ్ ఇప్పుడు మొబైల్ యాక్టివిటీలోకి వెళ్ళాను. సో ఎవరైతే యాప్ ఓపెన్ చేశారో లాస్ట్ 30 డేస్లో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. హ్మ్. యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఓకే. 25% యాక్టివ్ యూజర్స్ ఎవరైతే మినిమం 25% యూజర్స్ పర్చేస్ అమౌంట్ 1000 కన్నా ఎక్కువ అమౌంట్తో కొన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. సో సపోజ్ మీ షాపింగ్లో ఎవరైతే చేశారో లాస్ట్ 30 డేస్లో ఎవరైతే 5000 పైన కొన్నారో వాళ్ళు బడ్జెట్ ఉన్నట్టు ఉంటుంది కదా మ్యామ్. వాళ్ళ దగ్గర మనీ ఉన్నట్టే యెస్. కదా. సో అవును వాళ్ళకి సార్. మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ చూపించడానికి ఇంకో ఛాన్స్ ఉంది కదా. ఉంది సార్. ఇప్పుడు అందరూ ఎందుకు అమెజాన్లో సేల్ చేస్తున్నారు మ్యామ్? బికాస్ ఆఫ్ క్వాలిటీ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మ్యామ్. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అమెజాన్లో అమ్మితే గనక నాకు ఎంత మిగులుద్దో చెప్పమని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ క్లోజింగ్ ఫీ ఉంది, యెస్ సార్. వెయిట్ హ్యాండ్లింగ్ ఫీ ఉంది, రిటర్న్స్ ఉంది. సో రెవెన్యూ క్యాల్కులేటర్ అనేది ఉందంట ఇక్కడ. ఎఫ్ ఫేస్బుక్ సారీ అమెజాన్ది. జస్ట్ ఒకసారి ట్రై చేద్దామా ఇది డేటా కనెక్ట్గా ఉంటే కనుక. సో ఇది ఇండియా. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెర్చ్ ఫర్ SQUID అని ఉంది. ఇది ఉంది ప్రోడక్ట్. ఏఎస్ఐన్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏఎస్ఐన్ కూడా ఉంది. ఇక్కడ తీస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను, ఫెయిల్ టు పికప్ ద ప్రోడక్ట్.
ఇది కనబడట్లేదు. ఇక్కడ ఇంకొకసారి అడుగుతాను. ఇదే ప్రాంప్ట్ ఈ చాట్ జీపీటీ లేద్దాము. కొన్నిసార్లు ఇలా ఇబ్బంది ఉంటుంది అనమాట. షిప్పింగ్ ఫీ, ఐటీ ఫీ, జిఎస్టీ, రిటర్న్స్ వచ్చేటికి 20% కన్సిడర్ చేసుకున్నది ఇప్పటికి. ఇప్పుడు చూడండి, రిఫరల్ ఫీ వచ్చేటికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. క్లోజింగ్ ఫీ ఎస్ వచ్చేటికి 25, షిప్పింగ్ 80 రూపీస్, జిఎస్టీ 46, రిటర్న్ ఇంపాక్ట్ 20 రూపీస్. ఓకే, అమెజాన్ కాస్ట్ ఒకటే 321 రూపీస్ ఉంది. సో ఎస్ సార్ 321 రూపీస్లో తీసేస్తే మన ప్రోడక్ట్ కాస్ట్ ఇది అవుతే కనుక మనకి మిగిలే ప్రోడక్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చేటికి 179 మంచి రూపీస్ మాత్రమే. సో మనకి ఇంకేం మిగిలింది అనుకో మ్యామ్, 18% ఆఫ్ ద ప్రాఫిట్ మాత్రం మిగిలినట్టు. ఎస్ సార్ అమ్మిందేమో 1000 రూపాయలకి, వచ్చిందేమో 179 రూపాయలు. అవును సార్ 179 రూపాయలకి 1000 రూపాయల ప్రోడక్ట్ అమ్మడం అనేది మనకి ఎంత ఇబ్బంది ఉంది చూడండి. కానీ ఎందుకని అమెజాన్తో అమ్ముతారంటే కనుక, అమెజాన్లో వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ చేసిన ఒక ట్రస్ట్ ఉంటుంది కదా మ్యామ్. ఎస్ సార్ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ మూలాన వాళ్ళు ధైర్యంగా పేమెంట్ చేస్తారన్నమాట. ఓకే ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే షాపింగ్ చేశారో ఆల్రెడీ మన దగ్గర, అంటే వాళ్ళు ట్రస్ట్ చేశారు కదా మ్యామ్ మన దగ్గర. అవును సార్ సో ఎవరైతే ట్రస్ట్ చేసి మన దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ కొన్నారో, వాళ్ళు మళ్ళీ కొనడానికి ఒక మంచి అవకాశం ఉందనేది మనకు మేజర్గా ఆలోచించుకోవాల్సిన ఒక పద్ధతి మ్యామ్ ఇది. అందుకోసమే కస్టమ్ ఆడియన్స్లో ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకో అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడం అనేది రీమార్కెటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే అర్థమైంది కదా మ్యామ్. ఎస్ సార్ అర్థమైంది సో ఇట్లాంటి మల్టిపుల్ ఆప్షన్స్ మనకి కస్టమ్ ఆడియన్స్ ద్వారా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఈ కామర్స్ మాట. ఈ కామర్స్లో మనం గూగుల్లో వచ్చేటికి మర్చెంట్ సెంటర్ యాడ్ చేసాం కదా మ్యామ్. అవును సార్ అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటినీ మనం సపరేట్ చేసామన్నమాట. వెహికల్స్ అని, వుడెన్ టాయ్స్ అని చెప్పి, స్టఫ్ టాయ్స్ అని చెప్పి ఇలాగ మనం సపరేట్ చేసి ఉంచాము. ఇప్పుడు అవును ఎవరైతే సార్ కనుక ఇంక్లూడ్ హూ మెట్ దీస్ క్రైటీరియా, పీపుల్ హూ వ్యూడ్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంతకు అవును ముందుల సార్ ఇక్కడ పాస్ట్ వచ్చేటికి 365 డేస్ అలాగే ఉండేది మాట. నేను ఈ రోజు ఒకళ్ళు కొన్న వాళ్ళకి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చూపించడం కొన్నిసార్లు తప్పు అవుతుంది. ఇప్పుడే కదా కొన్నారు, మళ్ళీ వెంటనే కొనడానికి అవకాశం లేదు. సో ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. ఇక్కడ 14 డేస్ అయింది కొని, ప్లస్ వీళ్ళు 90 డేస్ లోపల ఉన్నారు, 14 టు 90 డేస్ బ్రాకెట్లో ఉన్నారు, వీళ్ళని ఓకే టార్గెట్ చేయడం అనేది కొత్త ఆప్షన్ అన్నమాట ఇది. ఇది వరకు అట్లీస్ట్ అనేది మాత్రమే ఉండేది. సో మనకి 14 డేస్ నుంచి 90 డేస్ వరకు తీసుకుంటున్నాం అన్నమాట. ఎవరైతే 14 డేస్ అయిందో పర్చేస్ చేసి, ఓకే 90 డేస్ బ్రాకెట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం ప్రోడక్ట్స్ మళ్ళీ చూపించమని అడుగుతున్నాము. సో ఆల్రెడీ ఓకే ఒక ప్రోడక్ట్ కొన్నారు, వీళ్ళని మళ్ళీ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఎక్స్ట్రా పాసిబిలిటీ పెరుగుతుంది. ఎస్ సార్ అర్థమైంది కదా మ్యామ్. ఎస్ అర్థమైంది సార్ ఇందాక మనం దాంట్లో అయితే ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మన యాడ్ చూపించాలా అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఇక్కడ 14 టు 19 బిట్వీన్ ఉన్న వాళ్ళకి అవును మ్యామ్, డేస్ 2 వారాలు మీరు కొన్నారు, ఈ రోజు ఒక శారీ కొన్నారు, వెంటనే మళ్ళీ ఇంకో శారీ కొంటారా? నో ఛాన్స్ సార్ మామూలుగా అడుగుతుంది అనమాట. సో లేదు 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 ఏమవుతుందంటే కనుక టైం తీసుకుంటారు. ఇప్పుడే కదా అవును సార్ కొన్నాము అనే ఒక హెజిటేషన్ ఉంటుంది అనమాట. అవును సార్ ఆ ఒక్క రీజన్ కోసమే ఇది చెప్తుంది అనమాట. ఓకే సో అంటే ఇలాగా మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళని ఇది చేయకోకుండా అదే ప్రెషర్ ట్రస్ట్ ని చేయకండి. బిల్డ్ చేసుకుంటూ అవును, గ్యాప్ గ్యాప్ ఇస్తూ మన యాడ్ ని మనం వాళ్ళకి రన్ చూపిస్తూ చేసుకుంటాం. బిజినెస్ ఇక్కడ మీకు ఎస్ ఇంకో పాయింట్ వస్తుంది, లైఫ్ టైం వాల్యూ గుర్తుంది కదా మ్యామ్. ఎస్ సార్
ఇక్కడ లైఫ్ టైం వాల్యూ వస్తుందా? ఇప్పుడు సేమ్ కస్టమర్తో మనం ప్రతి 14 రోజులకు ఒక ప్రోడక్ట్ కొనిపిస్తే స్విగ్గీ లాగానే అయిపోయింది కదా మ్యామ్ ఇది. ఎస్ సార్. సో అన్ని చోట్ల తెలియకుండా మీకు లైఫ్ టైం వాల్యూ వస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు వీడియోస్ కూడా ఇట్లాంటివి అన్నా. వీడియోస్లో వచ్చేవాడికి ఏంటంటే ఓకే, ఇప్పుడు లాస్ట్ 365 డేస్లో వీడియోని ఎంత పర్సంటేజ్ చూసారనేది కూడా ఇంపార్టెంట్గా తీసుకుంటాము. నేను ఈరోజు ఒక ఓకే. రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తున్నాను. ఆ రియల్ ఎస్టేట్మెంట్ యాడ్ క్రియేట్ చేసినాయి. అది ఒక 3 మినిట్స్ ఉంది అనుకుందాం. ఆ త్రీ ఓకే మినిట్స్ సార్. లో ఎవరు ఆ, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ వచ్చాడికి రియల్ గా నా కస్టమర్ అనుకుంటున్నారు మీరు? అంటే 35 ఐ మీన్ 30 to 50 బిట్వీన్ సార్. మ్మ్. ఇక్కడ డిస్ప్లే అయ్యే ఆప్షన్స్ లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని ఓకే. అడుగుతున్నా. ఓకే. ఓకే. హుహు. అంటే 95% ఉంది చూడండి సార్. ఇప్పుడు 95% పీపుల్ డూ హ్యావ్ ఉంది. వ్యూడ్ అట్‌లీస్ట్. ఆ! 95% కరెక్ట్, కానీ 95% ఓన్లీ 5 ఉన్నారు. కానీ 50 అండ్ ఎబో తీసుకోవచ్చు కదా మ్యామ్. త్రీ మినిట్స్ లో తీసుకోవచ్చు. దగ్గర దగ్గరగా 1.5 మినిట్ వాచ్ చేసిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ కిందే తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు సార్. సో నేను ఈ మూడింటిని తీసుకుంటున్నాను అనమాట. ఓకే. ఏ వీడియో వాచ్ చేశారో ఆ వీడియో ఎక్కడుందనేది వెతుక్కొని వీటిలన్నిటిని నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా నేను తీసుకోవచ్చు అనమాట. సో నా ఓకే. దగ్గర మల్టిపుల్ డైకాస్ట్ కార్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఇది మల్టిపుల్, ఇది డైకాస్టే. సో ఇక్కడ యాడ్ అవుతున్నాయి చూడండి. యెస్ సార్. సెలెక్టెడ్ వీడియోస్. సో ఇవన్నీ నేను వీడియోస్ యాడ్ చేశాను ఇక్కడ. ఈ వీడియోస్ 50% ఎవరైతే వాచ్ చేసారో వాళ్ళకి వెళ్ళాలి. మళ్ళీ అదే ఇది వచ్చాడికి ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే కనుక ఇదే కవర్ అయిపోతుంది. యాక్చువల్గా 50% డెమో తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా. యెస్ సార్. సో ఇది తీసుకొని, కానీ 365 డేస్ తీసుకోవడం కన్నా 90 డేస్ తీసుకుంటాను నేను. ఓకే. వీళ్ళని మళ్ళీ టార్గెట్ చేస్తాను అనమాట నేను. ఇప్పుడు వీళ్ళని ఎలా రాసుకుంటానంటే వాచ్ వీడియో ఆఫ్ డై కాస్ట్ కార్స్ ఇన్ లాస్ట్ 90 డేస్. నాకు తెలియాలి కదా మ్యామ్ లోపల సెట్టింగ్స్ ఏమున్నాయన్నది. సో అవును సార్. అందుకోసమే ఈ విధంగా రాసుకుంటున్నాము. దీన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ కావాలంటే ఇంకొంచెం తగ్గించవచ్చు. ఇన్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద వీడియో. డిస్క్రిప్షన్ ఇచ్చేటకి మనకే హెల్ప్ అవుతుంది అనమాట, చదువుకోవడానికి, నెక్స్ట్ టైం రైట్ ఆడియన్స్ కదా అని చెక్ చేసుకోవడానికి అనమాట. నేను ఇది క్రియేట్ చేశాను మ్యామ్. ఇప్పుడు ఓకే. క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇంకో ఎడిషనల్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే లుక్ లైక్ ఆడియన్స్ అంటమాట. యెస్ సార్. ఈ లుక్ లైక్ ఆడియన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి తెలియపోవచ్చు ఒక ఒక ప్రొఫైల్, ఒక ఫేస్బుక్ ప్రొఫైల్కి ఇంకో ఫేస్బుక్ ప్రొఫైల్కి కామనాలిటీ ఏంటనేది. కానీ యాజ్ ఏ ఫేస్బుక్ ఇన్ని సంవత్సరాల నుంచి అది బిహేవియర్ స్టడీ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి తెలుసు కామనాలిటీ ఏంటని. యెస్ సార్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిమిలారిటీస్. ఓకే. అట్లాగా ఇప్పుడు నేను ఎవరైతే ఆడియన్స్ని క్రియేట్ చేశానో అట్లాంటి సేమ్ ఆడియన్స్ ఇంకెవరైనా ఉంటే కనుక నాకు వాళ్ళకి టార్గెట్ చేయాలి అని అడిగే ఒక పద్ధతి లుక్ లైక్ ఆడియన్స్ మాట. ఇక్కడ
లుక్ లైక్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తే కస్టమ్ ఆడియన్స్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, కస్టమ్ ఆడియన్స్ సెలెక్ట్ చేశాను నేను. వాచ్డ్ ఎస్ సార్. వీడియో ఆఫ్ 50% వాళ్ళదన్నమాట, డైకాష్ కార్స్ది. ఇది 1% టార్గెట్ చేసుకోవచ్చు. 1% అంటే కనుక ఇది నేరో డౌన్ కింద లెక్కేసుకోండి. ఓకే, ఎస్ టాలరెన్స్ సార్. కింద లెక్కేసుకోండి. ఓకే, ఓకే. మేము మాక్సిమం వచ్చేవాడికి ఏంటంటే లార్జర్ ఆడియన్స్ క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు 1%లోనే స్టిక్ ఆన్ అవుతాం. కానీ మీ ఆడియన్స్ తక్కువ ఉంటే మాత్రమే దీన్ని 2% ఆర్ 3%కి మనం ట్రై చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు నేను 1%కి పెట్టాను, క్రియేట్ ఆడియన్స్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫేస్బుక్ ఏం చేస్తుందంటే ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేసేది అనమాట. ఇది పాపులేటింగ్ అనేది చూడండి మ్యామ్. ఎస్ సార్. ఉంది. ఫేస్బుక్ ట్రై చేస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ఇట్లాంటి సిమిలర్ వీడియోస్ చూసిన వాళ్ళు, లేదంటే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది అనమాట. వన్స్ ఇది ఓకే. పాపులేట్ అయిపోయింది అనుకోండి, రెడీ అని వస్తుంది అన్నమాట ఇలాగా. ఎక్స్క్యూజ్. వన్స్ ఇది రెడీ అయిపోతే కనుక మనం యాడ్ క్యాంపెయిన్లోకి యూజ్ చేయొచ్చు. అది హ్మ్. ఎలాగనేది చూపిస్తాను మ్యామ్ మీకు ఇప్పుడు. సేమ్ లైక్ మనం ఇన్‌స్టా అయినా ఏదైనా గానీ పదే పదే ఏవి చూస్తూ ఉంటామో హా, అవే మనకి రిపీట్ చేస్తూ దాని సిమిలారిటీస్ ఉన్నట్టు రిలేటెడ్ వీడియోస్ చూపిస్తా ఉంటది. అలాగే అవును మన యాడ్స్ కూడా ఎవరు కొంతమంది పిల్లలు సేమ్ కార్టూన్స్ గాని ఇవి చూస్తా ఉంటారో కార్స్‌వి, అవును యానిమేషన్స్ అట్లా వాళ్ళకి మాత్రమే వెళ్ళేటట్టుగా. అవును వాళ్ళని అప్పుడు టార్గెట్ చేస్తుంది. అవును. సో ఓకే. ఇక్కడ యాడ్ క్యాంపెయిన్ లెవెల్లో మొత్తం అంతా సేమే. నేను క్యాంపెయిన్ నేమ్ రాస్తున్నాను, డైకాష్ కార్స్ అని. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఎప్పుడు చెప్పాను కదా, ఆడియన్స్ ప్లస్ అనేది ఒక ఆడియన్స్ క్రియేట్ చేసి వదిలేయాలని చెప్పి. అవును సార్. ఓకే, ఆడియన్స్ ప్లస్ క్రియేట్ చేసి వదిలేశాను. ఇక్కడ మనకి వెబ్సైట్ విజిటర్సే కావాలి, ఎందుకంటే పర్చేస్ చేయడానికి కావాలి కాబట్టి ఇల్లు. ఓకే, సో యెస్ సార్. నేను డైరెక్ట్గా సేల్స్ అనే క్యాంపెయిన్ కూడా క్రియేట్ చేయొచ్చు, కానీ ట్రాఫిక్ ద్వారా నేను తెప్పించుకోగలిగితే కనుక నాకు లెస్ కాస్ట్ పడుద్ది అనమాట. సో అదొక ఎక్స్పెరిమెంట్ కింద నేను రన్ చేస్తున్నాను అట్ ప్రెసెంట్గా. సో స్టాండర్డ్ మోడల్ ఉంది, ఇప్పుడు ఇంక్రిమెంటల్ రావట్లేదు. ఇంక్రిమెంటల్లో ఏంటంటే 2 నిమిషాల్లో మొత్తం డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం. ఆ! ఫాస్ట్గా అంటే యాడ్ కస్టమర్ ఇప్పుడు 800 ఒక రోజుకి నేను పెట్టాను అనుకోండి మ్యామ్, ఇది యెస్ సార్. ఇది రోజు మొత్తం స్ప్రెడ్ అవుట్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఓకే. ఇమీడియట్ గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట, అది ఆప్షన్ అది. సో ఓకే. అందుకోసమే స్టాండర్డ్ ఆప్షన్. ఆప్షన్ స్టాండర్డ్ ఆప్షన్ లోనే ఉంచుకుంటాం అన్నమాట. ఓకే. మాక్సిమం నెంబర్, ఇక్కడ ప్రిఫర్డ్ గోల్ వచ్చేటికి మాక్సిమం నెంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ అని చెప్తున్నారు. లింక్ క్లిక్స్ అని తీసుకోవచ్చు, యూనిక్ రీచ్ అని కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నాకు ఇది సరిపోతుంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అని చెప్పాను. సో ఇక్కడ 800 తీసుకున్నాను. ఇంకా అంటే లైఫ్ టైం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ షెడ్యూల్ ఏం లేదు. సో మళ్ళీ నేను లైవ్ డేటా డైలీ బడ్జెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఆడియన్స్ వస్తుంది కాబట్టి నేను ఏం ముట్టుకోవట్లేదు. హుహు. ఇది వెరిఫికేషన్ ఒకటి అడుగుతుంది, అది నాది క్యాంపెయిన్ ప్రాబ్లం. సో ఆడియన్స్లో వచ్చే కంట్రోల్లో నేను మాన్యువల్లోకి తీసుకెళ్తున్నాను. దీంట్లో నాకు ఆడియన్స్ నెట్వర్క్స్ వద్దు. మాన్యువల్ ప్లేస్మెంట్లోకి వెళ్తున్నాను. మాన్యువల్లో వచ్చేటికి మెసెంజర్లో అడ్వర్టైజ్మెంట్స్ వద్దు, థ్రెడ్స్లో వద్దు, ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నా అడ్వర్టైజ్మెంట్ ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు 2 సెలెక్ట్ అయినాయి నా కంపెనీవి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. నేను ఇక్కడ యాడ్ కావాలంటే కనుక యాడ్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాను మ్యామ్ మీకు. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే సెటప్ క్రియేటివ్ అని ఉంది. నేను వీడియో కావాలంటే వీడియో తీసుకోవచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ తీసుకోవచ్చు.
ఇది ఏంటంటే ఎక్స్టర్నల్గా మన బ్రాండ్ కలర్స్, బ్రాండ్ ఫాంట్ ఇవన్నీ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాకు వీటితో పెద్దగా నాకు పెద్ద మ్యాటర్ కాదు, నాకు మీడియానే ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా ఇక్కడ నాకు ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీటిల్లో ఏ ప్రోడక్ట్ అన్నా నేను సెలెక్ట్ చేసుకొని సేల్కి పెట్టుకోవచ్చు అనమాట. సో డైకాస్ట్ కార్ అన్నాను కాబట్టి నేను కార్నే తీసుకుంటున్నాను, లేదంటే రాంగ్లర్ తీసుకుంటాను ఇక్కడ. సో ఆ కార్ అనేది ఎలా కనబడుతుందో కూడా ఇక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటీ స్పేస్ వస్తుంది అంతే. ఇక్కడ ఒరిజినల్ అని క్లిక్ చేసుకోవచ్చు, కానీ ఎంటీ స్పేస్ వస్తుంది ఇక్కడ ఇక్కడ. కానీ ఇది కూడా పర్లేదు అనుకుంటే ఇలాగ వదిలేయచ్చు, మన ఇష్టం మాట. సో మనం కావాలంటే కనుక దీన్ని క్రాప్ కూడా మార్చుకోవచ్చు, కొంచెం ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేశాను, ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చేవాడికి ఇక్కడ మనకి హెడ్లైన్ హెడ్లైన్ కావాలి, డిస్క్రిప్షన్ కావాలి, కాల్ టు యాక్షన్ కావాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా వెబ్సైట్ పంపిస్తున్నాం కాబట్టి బై నౌ అంటే కనుక, లేదంటే లిమిటెడ్ స్టాక్ అని కానీ పెట్టడం కానీ బాగుంటుంది. డిస్క్రిప్షన్ వచ్చేటికి ప్రోడక్ట్ గురించి రాయాలి. నేను ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. సో ఒక డిస్క్రిప్షన్ ఇచ్చింది, నేను ఆ డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాల్ టు యాక్షన్ కూడా ఉంది. లిమిటెడ్ స్టాక్స్ అఫోర్డబుల్ 5 అని ఏమైనా పెట్టొచ్చు కదా సార్? అది కూడా ఓన్లీ 5 అని కూడా లిమిటెడ్ స్టాక్, ఓన్లీ 5. ఇవి కొంచెం ఆ, కొత్తగా ఏఐ ద్వారా వస్తున్నాయి అన్నమాట. నేను పెట్టేదాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేస్తుంది. సో వీటిల్లో నాకు నచ్చే, నాకేమైనా నచ్చితే కనుక వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. Yes, నేను sir. ఇక్కడ నెక్స్ట్కి వెళ్తున్నాను, డన్. ఇక్కడ నా ప్రోడక్ట్ కనబడుతుంది. Okay. సో దీంట్లో ఎడిషనల్గా ఏమైనా కాల్ టు యాక్షన్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పటికి వద్దు, ఎందుకంటే నాకు వెబ్సైట్లోకి వెళ్ళాలి వాళ్ళు. సో ఇది ఫస్ట్ ఆడియన్స్ నేను కింద క్రియేట్ చేస్తాను అనుకోండి, దీన్ని పబ్లిష్ చేస్తాను ఇక్కడ. ఎర్రర్స్ వస్తాయి మ్యామ్, ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. జస్ట్ Mm. ఇప్పటికి నేను అయితే కనుక ఎర్రర్స్ క్లియర్ చేయలేదు. సో ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ అయింది. సో Mhm. ఇది క్యాంపెయిన్, ఆర్ట్ ప్లస్ వచ్చాడికి ఆడియన్స్, ప్లస్ వచ్చాడికి టార్గెటింగ్, క్రియేటివ్ వచ్చాడికి అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఇది వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది.
వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి కాబట్టి యూఆర్ఎల్ ఇస్తున్నాను. అథెంటికేషన్ తర్వాత చేసుకుంటాను. సో దీన్ని మళ్ళీ జస్ట్ క్లిక్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు ఇది ఇమేజ్ యొక్క యాడ్ కాపీ. సపోజ్ నేను వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, నేను ఓకే. క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏ క్యాంపెయిన్ లోకి వెళ్ళాలనేది ఈ క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత యాడ్ సెట్ కూడా అదే ఉందా లేదు చూసుకుంటాను. ఇది ఆడియన్స్ ప్లస్ కాబట్టి నెక్స్ట్ వచ్చేవాడికి ఏంటంటే ఇక్కడ నేను ఇంకో క్రియేటివ్ యాడ్ చేసుకుంటాను అనమాట. చూడండి, అదే దాంట్లో ఇది వీడియో అని రాస్తున్నాను. ఓకే. ఇప్పుడు 2 రకాల టెస్టింగ్ జరుగుద్ది. ఇక్కడ ఇమేజ్ ప్లస్ వీడియో ఉంది మీకు ఇక్కడ. నేను ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ క్రియేటివ్లోకి వెళ్ళి వీడియో యాడ్ అని చెప్పి నేను సెలెక్ట్ చేస్తాను. ఇవి కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్, ఇవి నేను ఎట్ ప్రజెంట్ యూస్ చేయలేదు లేదు. సో వీడియో కావాలంది ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏదో వీడియో ఉందో దాన్ని తీసుకుంటున్నాను. ఇంకా పేజెస్లో కూడా ఉన్నాయని చూపిస్తుంది ఇవన్నీ. నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు నచ్చింది కావాలంటే కనుక నేను సెలెక్ట్ చేసుకుంటాను. కానీ ఇది ఇమేజ్ అనుకుంటా. ఓకే, వీడియో కింద ఉంది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాను. వీడియోని ట్రిమ్ చేయాలని అడుగుతుంది. నేను అయితే కనుక ఏం చేయట్లేదు, ఎలా ఉందో అలాగే ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని ప్రైమరీ టెక్స్ట్ కింద ఇవ్వచ్చు. దాని తర్వాత సో ఇవి కొన్ని వేరియేషన్స్ ఇస్తుంది అనమాట. మనకి అడ్వాంటేజ్ ఇది. హెడ్లైన్స్ ఇస్తుంది కొన్ని. ఓకేనా, ఇది డిస్క్రిప్షన్ అంటే వచ్చేటికి ఇందులో లిమిటెడ్. డిస్క్రిప్షన్ కి దానికి లిమిట్ అయితే ఏం లేదు కదా సార్, ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలనేది? మనకి హైడ్ అయిపోతుంది మ్యామ్, విజిబుల్ ఉండదు. ఓకే. ఓకే. నిన్న మీరు చూపించినట్టు దాంట్లో. ఓకే. సో అందుకోసమే మనం దాన్ని చూసుకుంటాం అన్నమాట. గెట్ ఆఫర్ అని తీసుకుంటున్నాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇవి డిఫరెంట్ ట్రాన్సిషన్స్ అని డిఫరెంట్ ఎడిటింగ్ ఆప్షన్స్ మాట, ఇంకా ఎన్హాన్స్డ్గా చూపించుకోవడానికి. నాకు ఎట్ ప్రెసెంట్ వచ్చేవాడికి ఇదిగోండి వీడియో వచ్చింది. ఇక్కడ పైన ఉండేది ప్రైమరీ టెక్స్ట్. నేను గెట్ ఆఫర్ అని పెట్టాను, కాల్ టు యాక్షన్. ఇదిగోండి మల్టిపుల్ క్రియేటివ్ టెక్స్ట్ ఉంది టెస్ట్ చేయడానికి. సో దాన్ని నేను పబ్లిష్ చేసేయచ్చు, లేదంటే అడ్వాన్స్ ప్రివ్యూలోకి వెళ్ళచ్చు. అడ్వాన్స్ ప్రివ్యూలో ఎక్కడెక్కడ మన అడ్వర్టైజ్మెంట్ కనబడుతుందో అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తుంది అనమాట. మనకి ఏదైనా ఒక చోట కనిపించడం అనేది నచ్చలేదు అనుకోండి, దాన్ని మళ్ళీ ప్లేస్మెంట్స్లోకి వెళ్ళి క్యాంపెయిన్ లెవెల్లో వాటిని హైడ్ చేసేయచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేసి సేవ్ చేసుకొని తర్వాత పబ్లిష్ చేయాలనుకుంటాం కదా, అట్లా ఇప్పుడు ఇది. అది ఇబ్బంది లేదు, పబ్లిష్ చేసిన తర్వాత కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు వెబ్సైట్ చేసేటప్పుడు పబ్లిష్ చేస్తేనే క్యాంపెయిన్ అప్పుడు అందుకు పబ్లిష్ చేస్తే మనకు సేవ్ అయినట్టు అని చెప్పారు కదా. అవును మ్యామ్, ఇప్పుడు ఇది కూడా అంతే మ్యామ్. ఇప్పుడు పబ్లిష్ ఓకే. అంటే కనుక ఫేస్బుక్ ఓకే. రివ్యూ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరన్నా ఒక పొలిటికల్ స్టార్నో లేదంటే ఒక ఫేమస్ హీరోనో తిట్టడానికి స్టార్ట్ చేసేస్తారు కదా, వాళ్ళు తిట్టకుండా ఉండడానికి ఏంటంటే ఒక రివ్యూ ఉంటుందన్నమాట. రివ్యూ ఓకే. జరుగుద్ది, అడ్వర్టైజ్మెంట్ రివ్యూలోకి వెళ్తాయి. సో ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ క్లిక్ చేసి నేను పబ్లిష్ క్లిక్ చేస్తానో, ఎర్రర్స్ లేకుండా ఏదైనా ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేస్తానో అవి రివ్యూలోకి వెళ్తాయి అన్నమాట. ఓకే సార్. వన్స్ అవి రివ్యూలోకి వెళ్ళి అవి అప్రూవల్ అవుతే గనక అప్పుడు మనం క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే. గాట్ ఇట్ సార్. సో ఇక్కడ రివ్యూలోనే ఇది ఎర్రర్ ఫైన్, ఇదిగోండి రివ్యూ అండ్ పబ్లిష్ అని ఉంది. సో ఇక్కడే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసిందంటే మనం యాక్చువల్గా లైవ్లోకే వెళ్ళట్లేదు, ఇంకా డ్రాఫ్ట్ లేకుండా ఉంది ఇవన్నీ.
అవును సార్. ఇక్కడ డ్రాఫ్ట్ అని చూపిస్తుంది. సో ఇది మాట మ్యామ్. మనం ఓకే. ఒక కస్టమ్ ఆడియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని ఫనల్లో డిఫరెంట్ ఫనల్లోకి టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఇది యాడ్ సెట్ క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు సేమ్ క్యాంపెయిన్లోకి వెళ్ళాలి. దీన్ని ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. డూప్లికేట్ చేసేస్తే యాడ్ కాపీస్ కూడా డూప్లికేట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్గా. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ యాడ్స్ అన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా. ఇదిగో చూడండి, యాడ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడికి. యెస్ ఇప్పుడు సార్. నేను చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేమ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. కస్టమ్ ఆడియన్స్ టార్గెటింగ్ మార్చేస్తాను. యెస్ సార్. ఇంతకు ముందున ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ప్లస్ ఉంది కదా. ఇట్స్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నా ఆప్షన్లోకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు కస్టమ్ ఆడియన్స్ ఉన్నాయి కదా మ్యామ్ ఇక్కడ. యెస్ సార్. ఇక్కడ నేను నా కస్టమ్ ఆడియన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే. ఇదిగోండి డైకాస్ట్ కాస్ట్ అని ఉందా. ఉంది సార్. ఇక్కడ సెర్చ్ వీడియో చేస్తే కూడా ఇక్కడ ఉంది. టార్గెట్ వీడియో కూడా ఉంది. ఇక్కడ టార్గెట్ అవుతుంది. ఇదే విధంగా నేను ఇది కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఎవరైతే వీడియో వాచ్ చేశారో కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడిషనల్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీచ్ మోర్ పీపుల్ బియాండ్ యువర్ లైకింగ్ అన్నారు, కానీ ఇది తీసేస్తున్నాను. ఇక్కడ ఇండియా బదులుగా నేను ఓన్లీ బెంగళూరు ప్లేస్ చేసుకోవచ్చు. హ్మ్. ఏజ్ మార్చుకోవచ్చు. జెండర్ డైకాస్ట్ వచ్చేటికి అమ్మాయిలు కొనరు. లగ్జరీ వెహికల్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ పడతారో వాళ్ళకి అడుగుతుంది అనమాట. లగ్జరీ గూడ్స్ ఎవరైతే ఇష్టపడతారో లగ్జరీ వెహికల్స్, ఈ లగ్జరీ గూడ్స్ తీసేసి ఇప్పుడు ఈ ఏడ్లో